ఇప్పుడు ఈ రియాలిటీ షోతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. మీరు గతంలో ఒక ప్రకటన కూడా చేశారు, ఏంటంటే పాలిటిక్స్లో కూడా వస్తాను అని చెప్పారు. మరి ఏమన్నా అది ఉందా పాలిటిక్స్లో వచ్చేది, లేకపోతే ఓన్లీ ఇటే ఉంటారా? అంటే మీకు తెలుసండి, నాకు ఎప్పుడు లైక్ సోషల్ అవేర్నెస్ కానీ ఏదైనా సొసైటీ తరఫున ఏదో ఒకటి చేయాలని మీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ వీఆర్ ఫర్ ఇట్. అండ్ మీకు నా గురించి తెలుసు, నా వైఫ్ మోనికా గురించి తెలుసు. అండ్ డెఫినెట్లీ త్వరలో ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా చెప్తామండి ఫ్యూచర్లో. వివేక్ గారు ఆహాతో చేస్తున్నారు, ఇటీవల ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే మొత్తం ఏంటి, మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తున్నారా ఏంటి, ఎట్లా మొత్తం అర్థం కాలేదు సార్. ఇటీవలనే ఆహాతో కూడా ఒకటి ప్లాన్ చేశారు కదా సార్. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే ఓటీటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మొత్తం ఏంటి? అలా ఏం లేదండి, మేము ఈవెన్ యూట్యూబ్ కూడా చేస్తున్నాం. మేము ప్రొడక్షన్ హౌస్, మేము కంటెంట్ తయారు చేయడం మా పని అండి. సో మంచి కంటెంట్ ఎక్కడ ఉంటే అది చేస్తున్నాం. మనోజ్ గారు, ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్గా అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. మౌనికా గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ నాన్నగారు. ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. ఒక పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీని ఎప్పుడు చెప్పలేదండి. ఎక్కడ నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. మౌనికా గారి ఫ్యామిలీ ఉన్నారు, ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను. ఓకే. దాంట్లో నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా? నా నాన్నగారు లైక్ ఇట్స్ దేర్ ఇదండి, బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే.